కాపు ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ గారు అవ్వట్లేదు కాబట్టి మేము ఆయన నివేదిస్తున్నాం అనే దాసరాము గారు కానీ, వంగవీటి నరేంద్ర గారు కానీ, రజనీ గారు కానీ, మరో పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, మీరందరూ ఏం చేయాలి? మీకు నిజంగా కాపుల మీద అంత ప్రేమ ఉంటే ఇంకో కాపు నాయకుడు నిలబెట్టుకుని మీరందరూ పనిచేసి ఆయన గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కాపా కాదు కదా. మీరెళ్ళి ఓ రెడ్డి నాయకుడు ముఖ్యమంత్రి చేయాలని ఎందుకు పనిచేస్తున్నారు? నేను ఇంకొక మాట కాపులే అంటారు. నాకు కాపులతో చాలా మంచి సంబంధాలు, మంచి ఫ్రెండ్స్ నాకు ఎప్పటి నుంచో, మా చిన్నప్పటి నుంచి. ఎందుకంటే కొట్టుకున్నా మేమే, తిట్టుకున్నా మేమే, కలిసినా మేమే, బావ బామరది అనుకున్నా మేమే, ఏ చేసుకున్నా మేమే, అలా పెరిగినోడు నేను. కాబట్టి నేను గతంలో కూడా పార్టీలోకి రాకముందు కాపు దళిత ఐక్యత అంటూ వర్క్ చేసినాడు. కాపులు కూడా చాలా ఆదరించారు, నా మాటకి చాలా విలువ ఇచ్చేవారు. కాబట్టి నేను కాపులకి చెప్తున్నాను, కాపుల నుంచి అంతకుముందు వంగవీటి రంగా గారు ఒక ప్రపంచనాలు సృష్టించారు. తర్వాత వచ్చిన చిరంజీవి గారు దాదాపు 60 నుంచి 80 లక్షల ఓట్లతో ఆయన కూడా ప్రపంచం సృష్టించారు. సృష్టిస్తే రాజకీయ అలవాటు లేని చిరంజీవి గారిని కాపు కమ్యూనిటీ నుంచి ఆయన లీడర్షిప్ ని ఖతం చేస్తారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు, నిజం చెప్పాలంటే అండి, చిరంజీవి గారి కన్నా 100 రెట్లు ఎక్కువ అవమానాలు పవన్ కళ్యాణ్ గారు భరించారు. చిరంజీవి గారికి అవమానాలు ఏం చేయలేదు, ఎందుకంటే ఆయన ఎవరినో మాట అంటూ దానివల్ల ఆయన కూడా ఎవరో మాట అంటానికి సాహసించలేదు. అయితే మళ్ళీ అదే కాపు కమ్యూనిటీ నుంచి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఒక ప్రయత్నం చేశాడు, బడుగు బలహీన వర్గాలు. ఇప్పుడు విజయ్ గారితో పవన్ కళ్యాణ్ గారిని పోతున్నారు కాబట్టి చెప్తున్నారు. విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు 2019లో. ఆయన ఏకంగా బీఎస్పీకి పొత్తు ఇచ్చాడు, అంటే ఒక ఎస్సీ దళిత పార్టీకి పొత్తు ఇచ్చాడు. ఆయన కమ్యూనిస్టులకి పొత్తులో సీట్లు ఇచ్చాడు, సామాన్యులు కూడా టికెట్లు ఇచ్చాడు. అప్పుడు ఆయన గెలిపించలేదు. గెలిపించినప్పుడు మన ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే ఏం చేస్తాం? ఎవడన్నా ప్లాన్ బీకి వెళ్తారు. అంతేగాని వర్కౌట్ అవును ప్లాన్ పట్టుకుని మళ్ళీ ఇంకోసారి ఓడిపోతే బదనాం అయిపోతారు కదా. ఆయన ప్లాన్ బీకి షిఫ్ట్ అయ్యాడు. ప్లాన్ బి లో ఈ ప్రభుత్వంలో కీలక పరిస్థితిలో ఉన్నాడు, ఈసీఎం గా ఉన్నాడు. ఇప్పుడు దాకా నేను చూసిన ఆంధ్ర చరిత్రలో కాపుల నుంచి వచ్చిన ఒక నాయకుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నాం, ప్రభుత్వంలో ఎమ్మెల్యే సీట్లు, మంత్రి సీట్లు ఫస్ట్ టైం కదా. అంటే మనం వేసే అడుగు ఫస్ట్ అడుగు ఎవరు సీఎం అయిపోరు కదా. అరే మన నుంచి ఒక నాయకుడు వచ్చాడు, ఆ నాయకుడు ఇదిగో ఒక స్టెప్ లో కొట్టాడు, రెండో స్టెప్, మూడో స్టెప్, చూద్దాం, నిలబెట్టుకుందాం, పక్కనే ఉందాం అని వదిలేసి ఏంటండి పబ్లిక్ గా విమర్శలేంటి? ఇప్పుడు మాకనుకోండి ఎస్సీ మాల సమాజం కూడా ఎక్కువ మంది జనం, కానీ మా వాళ్ళకి అంత రాజకీయ చైతన్యం ఉండదు. అందరూ అమ్మాయికి పొద్దున్న ఏదైనా పనికి వెళ్ళామా, నిజాయితీ బతికామా, డబ్బులు తెచ్చుకున్నాం, పిల్లలు చదివించుకున్నాం, మళ్ళీ మేధావులు ఉంటారు, పిహెచ్డీలు, ఎంఎస్సీలు, గిమ్ఎస్సీలు తగ్గదు. కానీ ఎవరు కూడా రాజకీయాలు మనకి ఎందుకు అనేలాగా ఉంటారు. కాబట్టి మా వాళ్ళు ఎవరన్నా తిట్టుకున్నాం, బయటకు వచ్చి పబ్లిక్ విమర్శించుకున్నాం అంటే ఎంతో కొంత అర్థం ఉందండి. కాబట్టి కాపులు రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు, అంత రాజకీయ చైతన్యం కలిగిన మీరు కూడా పబ్లిక్ గా తిట్టుకోవడం ఏంటంటే? ఒక కమ్మ సంఘం అధ్యక్షుడు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మీరు చూసారా? ఒక రెడ్డి సంఘం అధ్యక్షుడు ఎప్పుడన్నా రాజశేఖర రెడ్డి గారినో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారినో పబ్లిక్ గా విమర్శించడం మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఎవరు చూసుంటారంటే గట్టిగా మాల నాయకులు చూసుంటారు, ఆ పార్టీలో ఉన్నాడు, ఈ పార్టీని ఈ పార్టీ తిట్టుకున్నాడు చూసుంటారు. ఎవరంటే మాట్లాడుకోండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళండి, మీరు సింగిల్ వెళ్ళండి చెప్తారు. ఆయన వెళ్ళడు, ఆయన మొన్న అన్నాడు, ఇప్పుడు నా స్ట్రాటజీ ఇది అన్నాడు. ఆయన స్ట్రాటజీ ఆయనకు ఉంది, ఆయన సక్సెస్ అయ్యాడు. కాబట్టి మీరు పార్టీ పెట్టుకుని మీరు ఎవరన్నా పెట్టుకుని మీరు సేమ్ చేసుకోండి, నేను కూడా లెటర్ ఇష్యూ చేస్తా అన్నాడు. ఏం గతకని ఏం చేయాలి? అది వదిలేసి జగన్ గారికి మేలు చేయాలనే దీంతో జగన్ గారి పార్టీ ఇప్పుడు నరేంద్ర గారు అయితే వైసీపీ కండు వేసుకుని వచ్చి ఆ కులం నుంచి ఎంత ఇమేజ్ అంటే ఒక బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేశారు కదా ఈయన పవన్ కళ్యాణ్ గారు. ఆ బెంచ్ మార్క్ ఇప్పటిదాకా మళ్ళీ ఎవరు క్రియేట్ చేయలేదు కదా. ఏదైనా సాధించిన తిట్టడం ఏంటి? ఏదైనా సాధించిన వెనకలాగేయాలనే ప్రయత్నం ఏంటి?